నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైంది వీడియో పెట్టక. సో ఇది ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. చెల్లికి ఒడిబియ్యం పోస్తున్నాం అనమాట. చెల్లి పెళ్ళి అయిపోయి సంవత్సరం కావస్తుంది, కంప్లీట్ అవ్వలేదు, కావడానికి అవుతుందన్నమాట. సో సంవత్సరం లోపల ఒక్కసారి ఖచ్చితంగా ఒడిబియ్యం పోయాలి కాబట్టి అది దివుల బియ్యం అంటాను కదా. సో దివాళీ అప్పుడు అయితే కుదరలేదనమాట. అందుకే ఇప్పుడు 1 year కాబోతుంది కాబట్టి దాని లోపల పోయాలని చెప్పి ఈరోజు అయితే ప్లాన్ చేశాము. సో ఒడిబియ్యం ఈవెంట్ ఎలా జరిగింది ఏంటిది అనేది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. బియ్యం సంప్రదాయం మాత్రం ఒక్క తెలంగాణలోకి అంకితం అండి. ఎందుకంటే ఇంకెక్కడా మీకు ఇలా కనిపించదు. ఈ ఒడిబియ్యం అనేది ఓన్లీ తెలంగాణనే పోసుకుంటాం. పెళ్ళిళ్ళకి ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఫస్ట్ ఓడిబియ్యం అయితే నింపుతాం అనమాట. చాలా బాగుంటుంది ఓడిబియ్యం పోసేటప్పుడు ఆ ఒక పండుగ వాతావరణం. తర్వాత ఓడిబియ్యం ఉండేటప్పుడు ఒకటి చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ ట్రెడిషన్. ఒడిబియ్యం పోసిన ప్రతిసారి ప్రతి ఒక్క అకేషన్కి డిఫరెంట్ మీనింగ్స్ అయితే ఉంటాయన్నమాట. పెళ్లి సంవత్సరం లోపల పోసే ఒడిబియ్యం దివుల బియ్యం, సో సీమంతంకి పోసే ఒడిబియ్యం ఒకలాగా, పిల్లలు పుట్టాక ఒక ఒడిబియ్యం, ఇలా చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. పెళ్ళిళ్ళప్పుడు పోసే ఒడిబియ్యాలు చాలానే ఉంటాయి చెప్పాలంటే, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఒడిబియ్యంలో మనం పెట్టే ప్రతి ఒక్క వస్తువు ఒక ముత్తైదుకు ప్రతిబింబంలాగే ఉంటాయన్నమాట. ఈ ఫంక్షన్కి మాత్రం మా చెల్లి తనే రెడీ అయిపోయింది. ఎంత బాగా రెడీ అయిపోయింది అసలు చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు చూస్తున్నదైతే మా చిన్నత్తయ్య, మా చిన్నమామ వాళ్ళ భార్య. సో అందరికైతే పసుపు పెడుతుంది. ఏ సాంప్రదాయం అయినా సరే మన ఆడవాళ్ళకి ఖచ్చితంగా పసుపు పెట్టుకోవడము, పసుపు బొట్టు ఇవ్వడం ఇవన్నీ చాలా స్పెషల్ అనమాట. మ్యాండేటరీ ఆల్సో. ఇక్కడ నాకు పసుబొట్టు ఇస్తుంది అయితే మా తమ్ముని వాళ్ళ భార్య అనమాట, మా పిన్ని వాళ్ళ కొడుకు. వాళ్ళ పెళ్లి వీడియోస్, ఎంగేజ్మెంట్ వీడియోస్ కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను. చాలా వైరల్ అయిపోయాయి. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. తమ్ముడు నచ్చట ఎప్పుడు ఫన్గానే ఉంటుంది. చూస్తున్నారు ఇక్కడ వాళ్ళ వదిన కాళ్ళు మొక్కి చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మా తమ్ముడు. ఎప్పుడు మా తమ్ముడు ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఫన్నే ఉంటుందన్నమాట. ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటే మా హడావిడిలో మా ధన్విన్ ఉన్నాడు అనమాట. వాని టాయ్స్తోని వాను తినడము అంతే. ఇంకా సో వీళ్ళంతా మా చెల్లి వాళ్ళ అంటే పాల్వాల్సిన అవసరం లేదు, దగ్గర బంధువులు అనమాట. అందరూ రెడీ అయిపోయారు. అందరూ అసలు ఈవెంట్ కన్నా ముందే వచ్చి కూర్చున్నారనమాట. బియ్యం అనేది మనం పోసే ముందే కలపాలి కాబట్టి అందరు వచ్చాకే బియ్యం అయితే కలిపాము. ఏ క్యూటీ పాప, క్యూటీ పాప మా చెల్లి వాళ్ళ పాప అనమాట. క్యూట్గా ఉందని చూడండి. చాలా అల్లరి, అసలు చూసేలా ఉంది. అమాయకంగా ఫుల్ అల్లరి అనమాట. ఇప్పుడు మన కొత్త దంపతులు అంతే కదా, 1 year అయిపోయే వరకు ఇంకా కొత్త దంపతులు అనాలి వాళ్ళని. సో పూలు పెట్టుకొని తను వచ్చింది. మళ్ళీ మా అమ్మ పూలు తీసుకొచ్చింది అనమాట. అవి కూడా పెడుతున్నాం, ఎందుకంటే మనం పెట్టాలి కదా పూలు అనేది. సో పూలు పెట్టుకొని సూపర్గా రెడీ అయిపోయింది. అసలు చాలా క్యూట్గా ఉంది మా చెల్లి పాప అయితే. ఫైనలీ అందరికి కాళ్ళకి పసుపు పెట్టేశాక మా అత్తయ్య నాకైతే పెట్టింది అనమాట. నేనే లాస్ట్. ఇంకా నేను కూడా పసుపు పెట్టేసుకున్నాక ఇంకా ఓడిబియ్యం పోయాల్సింది. ఈవెంట్ అయితే నిజంగా చెప్తాను చాలా బాగా జరిగింది. అనుకున్న దానికన్నా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అనమాట. వంటలు కూడా బాగా కుదిరాయి. ఫంక్షన్ కూడా చాలా సాఫీగా జరిగిపోయింది. పోయిందా తేలేనే లేదు చూడాలి. పోయామా వెళ్ళని ఏమైంది? ఓడి బియ్యం ఎప్పుడు ఒక్కరికి పోయారనమాట.
వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇద్దరికి కానీ 5 మందికి కానీ వాళ్ళు ఎంతమందికి చెప్తే అంతమందికి అయితే పోయాలి. సో ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఆడపడుచుకి, తను ఒక్కతే ఆడబిడ్డ కాబట్టి ఇద్దరికి కలిపి ఒడి బియ్యం అయితే పోస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మా మరిదిలు మా తమ్ముళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు బావమరుదులు ఒక దగ్గర చేరి మంచిగా ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబాయ్ కూడా వచ్చేసాడు. ఫుల్ ఫన్గా ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు ఆ రోజైతే. జై శ్రీరామ్. తిను మా రెండో పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ తోటి కోడలు, అండ్ మా డాడీ ఫేస్ అయితే వెలిగిపోతుంది, ఫంక్షన్ సాఫీగా జరుగుతుందని. ఈమె మా చిన్ని, మా మమ్మీ వాళ్ళ తోడి కోడలు. వీళ్ళు మొత్తం నలుగురు అనమాట. సో మా పెద్దమ్మ రాలేదు, బట్ మా పెద్దమ్మ, మా అమ్మ, మా ఇంకొక పెద్దమ్మ మిస్ అయిపోయింది అనమాట. బట్ ఇంకెప్పుడైనా వస్తే వీడియోలో చెప్తాను. సో ఫైనల్లీ ఓడి బియ్యం ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బయట ఇంకా వచ్చిన ప్రతిసారి నీ తిండి హైట్ వెళ్ళిపోతుంది. నీ పోలీసులు వచ్చినట్టు హైట్ భూమిక బండిగా నుంచి నీ అంటున్నాడు అడ్డాడు వెళ్ళాడు మరలా. తిను మా చెల్లి వాళ్ళ అత్త, మాకు మెయిన్ అత్త కూడా అవుతుందన్నమాట. మా డాడీ వాళ్ళ సొంత చెల్లి. అవును, మా డాడీ వాళ్ళ సొంత చెల్లి కొడుకుకి మా చెల్లిని ఇచ్చామన్నమాట. తిను ఇంకో ఆడపడుచు మా చెల్లికి అయితే సొంత ఆడపడుచు ఒక్కతే ఉంది. సో పాలలో ఉంటారు కదా వాళ్ళనమాట, ఆమెకు కూడా బట్టలు అయితే పెట్టాము. ఇది మా చెల్లి అవుట్ఫిట్, ఓడి బియ్యం కోసం తీసుకున్న శారీ. చాలా బాగుంది కదా, చీర అయితే చాలా బాగుంది. అసలు ఎంతమంది బాగుంది అన్నారు. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. ఇక్కడ బ్లూ షర్ట్లో ఉంది మా డాడీ వాళ్ళ అన్న పెద్దనాన్న, అండ్ మధ్యలో ఉంది మా పిన్ని వాళ్ళ హస్బెండ్ బాబాయ్, అటు పక్కన ఉంది మా చిన్న బాబాయ్ అనమాట. ఫస్ట్ అయితే బొట్టు పెట్టి కొత్త బట్టలు అయితే పెడతారనమాట. కొత్త బట్టలు పెట్టాక వాళ్ళు కొత్త బట్టలు మార్చుకొని వచ్చాక మళ్ళీ బొట్టు పెట్టి మగపిల్లలకి టవల్ ఇస్తారు. అమ్మాయి వాళ్ళకి ఆ చీరలోనే లేకపోతే వేరే ఇంకో కొత్త చీర వేసి ఒడి బియ్యం అయితే నింపుతారనమాట. అందరికీ దండలు వేస్తారు. ఒడి బియ్యం నింపాక స్వీట్లు తినిపించడము, మంగళారతి పాడడము, తర్వాత బయటికి వెళ్ళి బయట సూర్యభగవాన్ని చూపించడము, ఇవంతా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈవెంట్ అయితే.
అంటున్నావు. ఐదు మంది ముత్తైదులతోనైతే ఒడిబియ్యం పోస్తారనమాట. ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ మా అమ్మ పోసింది, మా అమ్మ తర్వాత మా పెద్దమ్మ, తర్వాత మా చిన్ని తర్వాత మా వదిన, మా అన్న వాళ్ళ భార్య అనమాట. తర్వాత నేను కూడా పోసాను. సో 5 మంది అయితే పోసామన్నమాట. తర్వాత అయితే అత్తమామలు బియ్యం అయితే ఎవరైతే పోసారో వాళ్ళు కాలు మొక్కుతారో, తర్వాత ఇంటి బామర్ది అంటే ఇంటి కొడుకు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కాలు మొక్కుతారనమాట. సీతాదేవి మోకమెంతో సిన్నవాయన, సీతాదేవి మోకమెంతో సిన్నవాయన, సకల గుణము దాని మనసు సైసు బాలకి, సకల గుణము దాని మనసు సైసు బాలకి, బరసాలలాడదామె పలతి జానకి, బరసాలలాడదామె పలతి జానకి, పగడాల బమని గుంతల పీటలేతమా, పగడాల బమని గుంతల పీటలేతమా, పీటలేసి రముల మఠము చూసి వద్దమా, పీటలేసి రముల మఠము చూసి వద్దమా, వాడాడి రామునిల్లు వంగడాయన, వాడాడి రామునిల్లు వంగడాయన, సీతాదేవి మోకమెంత సిన్నవాయన, సీతాదేవి మోకమెంత సిన్నవాయన, సకల గుణము దాని మనసు సైసు బాలక, సకల గుణము దాని మనసు సైసు బాలక, బరసాలలాడుదామె వలతి జానకి, బరసాలలాడుదామె వలతి జానకి, 5 గదర పళ్ళు వాళ్ళు తెచ్చి
మూడే పాట పాడేది వచ్చి మొక్కినాక వచ్చినట్టు నేను ఈ విధంగా అయితే చెల్లి ఓడియం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో షూట్ అయితే నడుస్తుంది అనమాట. ఇది చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. చెల్లి వాళ్ళ అత్తయ్య, చెల్లి వాళ్ళ ఆడపడచ్చు. ఇది మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన, అండ్ తిను మా మీనత్త వాళ్ళ కూతురు. ఇతను మా తమ్ముడు, మా పెద్దమ్మ వాళ్ళ బాబు అండ్ వాళ్ళ భార్య. ఇప్పుడైతే కొత్త జంట. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా బాబాయ్ కొడుకు, మా తమ్ముడు బని వాళ్ళ వైఫ్. సో ఇది హోల్ ఫ్యామిలీ. మా పెద్దనాన్న, మా బాబాయ్, మా పిన్నిలు, మా పెద్దమ్మ అండ్ అందరికీ ఫుడ్ అయితే పెట్టామన్నమాట. ఫుడ్ కంపల్సరీ ఉంటుంది. చాలా బాగా జరిగింది ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. చాలా హ్యాపీగా గడిచిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.